ఇక ఉప్పల్లో మంత్రి శ్రీధరబాబు పర్యటన సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట జరిగింది. మంత్రి ముందే ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనకు సంబంధించి ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డిపై పోలీసులు బీఆర్ఎస్ నాయకుడు జితేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. జితేందర్ రెడ్డితో పాటు భారీగా ఉప్పల్ పిఎస్ కు తరలివచ్చిన బీఆర్ఎస్ నేతలు పరమేశ్వర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. పరమేశ్వర్ రెడ్డి రౌడీయిజం చేస్తూ తనను తోసేసి బెదిరింపులకు పాల్పడ్డాడని, కింద పడ్డంతో తాను గాయపడ్డానని జితేందర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత 2 సంవత్సరాలుగా పరమేశ్వర్ రెడ్డి అరాచకాలకు ప్రజలు గమనించాలని జితేందర్ రెడ్డి కోరారు. మన ఉప్పల్ బగాయత్లో దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మినిస్టర్ గారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు రావడం జరిగింది. ప్రోటోకాల్లో భాగంగా వారితో పాటు మా ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు కూడా తనతో పాటు మేమందరం కూడా ఆ ప్రోగ్రామ్ అటెండ్ కావడం జరిగింది. ఈ తరుణంలో ఇక్కడ ఉప్పల్ స్థానిక కాంగ్రెస్ నాయకుడు పరమేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి నా పైన అకారణంగా దౌర్జన్యంగా రౌడీజం చేస్తూ నన్ను నెట్టేసి కిందికి పడేసి నీ అంతు చూస్తా, నువ్వు ఇక్కడికి ఎట్లా వస్తావురా అని చెప్పి బెదిరించి నన్ను గాయపరిచినాడు. దానికి వీళ్ళందరూ కూడా ప్రత్యక్ష సాక్ష్యము. అక్కడ పోలీసు వారు కూడా అక్కడే ఉన్నారు. ఇందు మూలంగా నేను యావత్ ఉప్పల్ ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నాను. ఉప్పల్ ప్రజలారా జాగ్రత్తగా గమనించండి. ఈ 2 సార్లు మీరందరూ కలిసి ఆయనకు ఇచ్చినారు. ఆ అధికారాన్ని ఎంతవరకు దుర్వినియోగం చేయాలనో, ఎంతమందిని భయపెట్టాలనో, ఎంతమందిని దౌర్జన్యంగా రౌడీజం తోటి ఇళ్లకు మరీ చొచ్చుకపోయి వాళ్ళని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ శాంతి భద్రతలకు విఘాతంగా ఏర్పడ్డాడు. ఇప్పటికైనా మీరు ఆలోచించండి. ఈ 2 సార్లు గెలిపిస్తేనే ఈ విధంగా జరుగుతున్నది. మరి రాబోయే కాలంలో కూడా మీరు ఏమాత్రం ఆయనకు అధికారం ఇచ్చినా ఇక మనం ఎవ్వరం కూడా పిల్ల పాపలతో సుఖంగా సొసైటీలో బ్రతకలేము. కాబట్టి